ములుగు జిల్లా వాజేడు మండలం ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్తో కాల్చుకుని ఎస్ఐ హరీష్ బలవన్మరణం చెందాడు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం ఒంటరిగా వెళ్లాడు ఎస్ఐ హరీష్. ఉదయం రిసార్టు సిబ్బంది వెళ్లి చూడగా ఎస్ఐ విగత జీవిగా మారాడు. విషయాన్ని వాజేడు పోలీసులకు తెలిపారు రిసార్ట్ సిబ్బంది. ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీధర్, ఎస్ఐ ఆత్మహత్య వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు చెప్తున్న వెర్షన్ ఏంటి? ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఈ ఉదయం తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్నారు. అయితే సూసైడ్ సంబంధించిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నతాధికారులను బట్టి అయితే అతనికి నవంబర్ లో ఎంగేజ్మెంట్ అయింది భీమారం అమ్మాయితోటి. ఆ తర్వాత అతనికి గతంలో ఒక అమ్మాయితోటి చనువుగా ఉండేవాడు, లవర్ గా ఉండే. అయితే ఆ లవర్ ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు, తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రోజు వాళ్ళు పెళ్లి బట్టలు తీసుకునే ప్రోగ్రామ్ ఉంది. అయితే నిన్న ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి ఎస్ఐ అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఆ అమ్మాయి అతనికి ఫోన్ చేసి నేను మీ దగ్గరికి వస్తాను, లేకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి దీంతో అమ్మాయిని సర్ది చెప్పే ప్రయత్నంలో ఆ హోటల్లో ఉండవని చెప్పి రాత్రి 9 గంటలప్పుడు హోటల్కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళిద్దరు పరస్పరం గొడవ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనని పెళ్లి చేసుకోవాల్సింది, లేదంటే నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానే వాగ్వేదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 6 గంటలకు తన గన్మెన్ కును డ్రైవర్ ఫోన్ చేసి జీప్ రమ్మని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటే అతను బతిలాడే ప్రయత్నం చేశాను. నాకు ఎంగేజ్మెంట్ అయింది, దయచేసి నన్ను వదిలిపెట్టమని చెప్తే ఆ అమ్మాయి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఆ అమ్మాయి ముంగట్నే తుపాకీతో కాల్చుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ ఘటన అంటే ఎక్స్మిస్ట్ లో మంచి యాక్టివ్ ఉన్నాడు. ఎస్ఐగా కూడా తనకు మంచి పేరు ఉంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే పేరు ఎస్ఐగా 2 సంవత్సరాలు చేశాడు. అదేవిధంగా పక్కన అంటే మావోయిస్టు కీలక ప్రాంతంలో దాదాపు 4 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తాను. 2020కి సంబంధించిన బ్యాచ్ సంబంధించిన ఎస్ఐ చాలా మంచిగా అందరితో ఉంటాడని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పోలీసు కుటుంబాలు మాత్రం కలకలవుతుంది. కుటుంబ సభ్యులు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారు. రైట్.